రక్తముతోటి. హల్లెలూయా. The covenant is being made by blood and the commandment is written on stone. దేవుడు సైలెంట్ గా బ్లెస్ చేయడు నిన్ను, అందరు ఎదురుగుండా బ్లెస్ చేస్తాడు నిన్ను. హల్లెలూయా. ఆజ్ఞలు ఏమంటారంటే కమాండ్మెంట్స్ అంటారు. అవునా? ఆజ్ఞలు దేని మీద రాశాడు దేవుడు? రాతి పలక మీద రాశాడు. నిబంధన దేంతో చేశాడో తెలుసా? రక్తముతోటి. హల్లెలూయా. The covenant is being made by blood and the commandment is written on stone. Hallelujah. ఆయన ఇశ్రాయేలీయులకి ఆజ్ఞ ఇచ్చాడు, కానీ ఏం చేశాడు వాళ్ళతోటి? నిబంధన. అబ్రహాంతో ఏం చేశాడు? అబ్రహాం చెప్తాడు, అబ్రహామా కొయ్యి ఆ మేకని, ఆ పక్షులను కోసి ఒకటిలాగా అలాగే దాని మధ్యగుండెలు ఏం చేశాడు? నిబంధన. బై బ్లడ్ హీ మేడ్ ఎ కామన్. అవునా? చూడండి, కొన్ని సంబంధాలు జీవితాంతం ఉంటాయి, అన్నదమ్ముల సంబంధాలు. ఎందుకు? వాళ్ళ నిబంధన దేంతో చేపట్టది? రక్తం. తల్లి తండ్రి రక్తం. చూడండి, దేవుడు మట్టితో ఆదాముని చేశాడు. అవునా? అదే మట్టితో అవన్ చేయొచ్చు కదా, మళ్ళా నువ్వు స్త్రీ అవును కాకనొచ్చు కదా. కానీ ఏం చేశాడు? ఆదాముకి ఇక్కడ కట్ చేశాడు. అవునా? పక్కటెముక కట్ చేస్తే ఏమొస్తుంది? ఏమొస్తుంది? రక్తము వచ్చి మళ్ళా కొత్త ఎముక సృష్టించి ఆ ఎముకలోంచి ఎవరిని చేశాడు? అవ్వని చేశాడు. అంటే ఎందులోంచి చేశాడు? నిబంధన. నిబంధనకి ఏం కార్చాలా? రక్తము. బ్లడ్ హ్యాస్ టు బి షెడ్. అందుకే భార్య భర్తలు డైవర్స్ ఇచ్చేస్తా, నేను వదిలేస్తా, ఇంకో దాన్ని చేసుకుంటా, లేదా పనికి మళ్ళీ నెలలు వేసుకోకండి. హల్లెలూయా. కొంచెం గొడవ వస్తే చాలు, ఆయనకి 70 మీకు 68 ఆర్గ్యుమెంట్. మీ ఆయన తీసుకొచ్చారు సంబంధం, లేకపోతే చేసుకునేవాడు కదా అన్నాడు. అరే పిల్లలు 10 పేపర్ 70 68 ఇంకా ఎందుకు పెళ్లి చేసుకున్నామని 68 70కి ఆర్గ్యుమెంటా? డైవర్స్ ఇచ్చేస్తా, డైవర్స్ ఇచ్చే. నిబంధన విలువ తెలియాలండి. భార్య అంటే ఏంటి? నిబంధన. కవెనెంట్. గాడ్ మేడ్ ఇట్ ఎ కవెనెంట్. డైవర్స్ ఇచ్చేస్తా అన్నంత ఈజీ కాదు. నిబంధన గనక ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం పాపం కరెక్టే, దేవుడు దానికి క్షమాపణ ఉంది, దేవుడు రక్తం కచ్చడిని క్షమించేశాడు. కానీ నిబంధన పాడైపోయింది అనుకోండి, పిల్లలు నాశనం అయిపోతారు, దేశాలు నాశనం అయిపోతాయి, రాష్ట్రాలు నాశనం అయిపోతాయి, ప్రజలు నాశనం అయిపోతారు. కాబట్టి నిబంధనను ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడుకో. తల్లిదండ్రులు విడిపోయారంటే ఏమవుతారు? పిల్లలు రోడ్డెక్కుతారు. అనాథలు ఎంతమంది అనాథలు ఎందుకున్నారు? నిబంధన. నిబంధన క్షమిస్తాడు దేవుడు నిబంధన ఉల్లంఘిస్తే, కానీ నాశనం అయిపోతారా? yes, people will be destroyed. Be careful by keeping the covenant. Covenant is very important because it's of the blood. రక్తముతో చేసింది నిబంధన. అవునా? యేసయ్య తండ్రి తన కుమారుని ఎలా ఇచ్చాడు? మనకి నిబంధనగా ఇచ్చాడు. అందుకే ఆయన శిలువ మీద ఏం కార్చాడు? రక్తము. పాట పాడతాం కదా, రక్తము రక్తము రక్తము. నిబంధన బై ద బ్లడ్. ఆయన రక్తంతో చేశాడు. అంత ఈజీ కాదు నిబంధన. అందుకనే భార్యను అంత ఈజీగా అనొద్దు మీరు. yes, respect the covenant. బ్లడ్ ఈజీగా చేసేయగలరు కదా. ఇంకొక చెట్టు నుంచి తీసి అవ్వ అయిపో అనొచ్చు. ఎక్కడి నుంచి తీసాడు? రక్తం. అంటే రక్తములోంచి రావాలి. బ్లడ్. ఆదాం ఏం చేశాడు? పడుకోబెట్టాడు. అవునా లేదా? పడుకోబెట్టాడు. ఎందుకు పడుకోబెట్టాడు? బతకుండగా తీయొచ్చు కదా. పడుకుంటే ఏమొస్తుంది? రక్తం నుంచి భయపడతాడు, అమ్మో చంపేస్తున్నాడు అనుకుంటాడు. ఆదాముని పడుకోబెట్టి నెమ్మదిగా ఏం చేశాడు? రక్తము చిందించి తీశాడు ఎముకను. హల్లెలూయా. కవెనెంట్. ఇట్స్ ఎ కవెనెంట్. నిబంధన. లేవి కాండము 20వ అధ్యాయము 24వ వచనము. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. రైట్. ఇక్కడ వీళ్ళకి ఏమిస్తున్నాడు? మళ్ళీ చదవమ్మా. నేను మీతో చెప్పిన మాట ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేది. ఏమిస్తున్నాడండి? పాలు తేనెలు దేశం ఎలాగిస్తున్నాడంట? టెంపరీగా ఇస్తున్నాడా? స్వాస్థ్యముగా ఇస్తున్నాడా? స్వాస్థ్యముగా ఇస్తున్నాడు. పాలు తేనెలు. వ్యాధి లేని జీవితం ఎంతమందికి కావాలా? రైట్. అవునా? అంటే ఐశ్వర్యము స్వస్థత ఉండేటువంటి జీవితం. దేవుడు ఎంతకాలం ఇద్దాం అనుకుంటున్నాడు? అది కొంతకాలమా? స్వాస్థ్యముగా ఇద్దాం అనుకుంటున్నాడు. ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? చదవమ్మా. అక్కడ ఒక మాట అంటాడు, ఎందుకు ఇస్తున్నాడు? మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చెదను. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడనైన యెహోవాను నేనే. అంటే ఐశ్వర్యము స్వస్థత నేను చేస్తుంది, జనముల్లోంచి వేరుపరుస్తుంది. దేవుడు నీకు ఐశ్వర్యం ఎందుకు ఇస్తాడు? ఈ దేవుడు నిన్ను ఆశీర్వదించాడని చెప్పుకొని నిన్ను అనేకులు చెప్పడం కోసం ఏం చేస్తాడు? జనాల నుండి నిన్ను వేరుపరుస్తాడంట. అందరితో పాటు పోతే, అందరితో పాటు పోవడానికి ఆ నిబంధన కాదు. నిబంధన నువ్వు ఆశీర్వదించబడితే నిన్ను జనముల నుంచి ఏం చేయడానికి? వేరుపరుస్తాడు. టు సెపరేట్ యు ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. ఎంతమందికి సామాన్య మానవుడు నుంచి వేరుగా జీవించాలని ఉంది?
సామాన్య మానవుడికి వస్తాయి కష్టాలు, అప్పులు, వ్యాధులు, రోగాలు అన్ని సామాన్య మానవుడే. కానీ దేవుడు ఇంకా మీరు ఎప్పుడు అప్పుల్లోకి వెళ్ళకూడదు, కష్టాల్లోకి వెళ్ళకూడదు. అందుకని పాలు తేనెలు కారి దేశం ఎలా ఇస్తున్నాడంట అంటే పాలు తేనె ఎప్పుడు కారుతా ఉంటది. హల్లెలూయా. అంటే ఎప్పుడు డబ్బు వస్తా ఉంటది, వస్తా ఉంటది, వస్తా ఉంటది. ఎంతమందికి ఎప్పుడైనా సరే ఎయిర్ ప్రాబ్లం ఉందా? గాలి తక్కువ ఉందని భయపడరు ఎప్పుడైనా? అవునా? హల్లెలూయా. గాడ్ వాంట్ టు గివ్. నిబంధన ఎందుకు? వేరుపరచడానికి, ఆయన సాక్ష్యం అవ్వాలి. ఇంకోటి ఏం చేయాలా? ఆయన సేవ, టు సర్వ్ హిమ్. ఎవరైతే ఈ రోజు నుంచి సేవ చేద్దాం అనుకుంటున్నారో, ఏ వయసైనా పర్లేదు, ఎంతమంది సేవ చేద్దాం అనుకుంటారు ఈ రోజు నుంచి? బిగిన్ యువర్ మినిస్ట్రీ. మొదలు పెట్టండి. పక్కన చెప్పి ఈ రోజు నుంచి మొదలు పెట్టి నీ సేవ. ఎస్, బిగిన్ యువర్ మినిస్ట్రీ. సీరియస్ గా చర్చికి బైబిల్ పెట్టుకొని రాసేసుకొని చెప్పిన ప్రతి మాట రాసేసుకొని మళ్ళీ మూసుకొని మళ్ళీ సీరియస్ గా ఇంటికి వెళ్ళిపోవడం. కొంచెం బ్రేక్ తీసుకోవాలండి. బ్రేక్ తీసుకొని సేవ చేయాలి. టేక్ ఎ బ్రేక్. చాలు, బాగా వచ్చేస్తున్నావు, బాగానే ఉంది, లైన్గా వచ్చేస్తున్నావు, సీరియస్గా వచ్చేస్తున్నావు. అవునా? తెలుగులో ఒక పాట ఉంటుంది, సాక్ష్యం ఇచ్చేదా, సాక్ష్యం ఇచ్చేదా. యునో, జస్ట్ గివ్ టెస్టిమోనీ, షేర్ అబౌట్ దిస్ వర్డ్. అవునా? దేవుడు అద్భుతాలు చేయ దేవుడు అండి. ఎంతమంది నమ్ముతారు ఇక్కడ? ఎస్, గాడ్ ఆఫ్ మిరకల్స్. హి కెన్ బ్లెస్ యు. పాలు తేనెల దేశం ఎందుకు ఇస్తున్నాడు మీకు? జనముల నుంచి వేరుపరచడానికి, టు సెపరేట్ యు. ఎందుకు? లేమిని వ్యాధిని తీసివేస్తున్నాడు నిన్ను జనముల నుంచి. వ్యాధి లేమి లేనటువంటి జీవితం మేము జీవిస్తాము. ఇది మా దేవుడు శిలువ మీద రక్తముతో చేసినటువంటి నిబంధన. ద కోవెనెంట్ సెపరేట్స్ యు. ఇది మెసేజ్ ఈ రోజు. ద కోవెనెంట్ సెపరేట్స్ యు ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. నిబంధన నన్ను సామాన్య ప్రజల నుంచి వేరుపరుస్తుంది. అది మెసేజ్ టైటిల్ రాసుకోండి. నిబంధన సామాన్య ప్రజల నుంచి నన్ను వేరుపరుస్తుంది. ద కోవెనెంట్ సెపరేట్స్ యు ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. అందుకే ఆయన నిబంధన చేశాడు రక్తముతోటి. హి మేడ్ ఎ కోవెనెంట్ విత్ బ్లడ్. మనం దీన్ని అడగాల, ప్రభువా నన్ను వేరుపరచు, సెపరేట్ మీ ఫ్రమ్ ద కోవెనెంట్, ఫ్రమ్ ఆర్డినరీ పీపుల్. ఇది న్యాచురల్ అండి, ఇది కామన్, ఇది అందరికీ వస్తుంది. వాడికి వచ్చింది జబ్బు, వీడికి వచ్చింది, వాడికి వచ్చింది, మనకు కూడా వచ్చింది. సీజన్ ఇది, వెదరు, కామన్. దాన్ని యాక్సెప్ట్ చేయకూడదు. ఇది 40-60 దాటితే కామన్గా అందరికీ వస్తుంది. నేను వేరు, నువ్వు ఎందులో ఉన్నావు? నిబంధన. నిబంధన దేంతో చేశాడు యేసయ్య? శిలువ మీద రక్తము. ఆయన డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, మీ పాపాలు క్షమించేస్తాను నమ్ముకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు కదా. రక్తం ఎందుకు కార్చాల్సి వచ్చింది? నిబంధన. దెబ్బలు ఎందుకు తిన్నాడు? స్వస్థత. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతి దానికి ఒక అర్థం ఒకసారి చెప్పాను. క్రాస్ మీద ఆయన శిలువ ఆయన ఎందుకు పెట్టుకున్నాడు? తల మీద కిరీటము, ఇవన్నీ ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టుకున్నాడు? నీ తల మీద నా తల మీద బంగారు కిరీటం రావడం కోసం. హల్లెలూయా. అవునా? యుగ యుగం. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ గుడ్ మీనింగ్. అన్నిటికీ ఒక మంచి అర్థం ఉంది. ఈ నిబంధన మనల్ని వేరుపరచడానికి అన్నమాట. గాడ్ వాంట్స్ టు సెపరేట్ యూ ఫ్రమ్ కామన్ పీపుల్. సామాన్య ప్రజల నుంచి. వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు పాలు తేనెలు కాల్చాడు దేశము? జనముల నుంచి వేరుగా ఉండడం కోసం. ఏమవమని? మీరు నా సేవకులు, యు ఆర్ మై సర్వెంట్స్. అందుకే మీకు పాలు తేనెలు కాదు దేశం ఇచ్చాను. వారితో వేరుగా ఉండి మీరు ఆశీర్వాదములో పాలు భాగస్తులు, స్వస్థతలో పాలు భాగస్తులు. ఎస్, గాడ్ వాంట్స్ టు సెపరేట్ యూ బై గివింగ్ యూ ఎ గ్లోరియస్ కవెనెంట్. ఎందుకు దర్శనం నెరవేర్చాలని ప్రార్థన చేశాం మనము జనముల నుంచి వేరుపరచాలని దేవుడు మనకి దర్శనం ఇచ్చాడు. హి వాంట్స్ us to be separate. నిర్గమకాండము 34:10. ఎక్సోడస్ చాప్టర్ 34 verse 10. అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధనను చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. హల్లెలూయా. దేవుడు ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ చూడటంగా, వాళ్ళ చూడు చెప్పాలా ఇలా దేవుడు గొప్పవాడు అని. అది నిబంధన అంటే. ఏదో ఇంట్లో కూర్చోవడం కాదు, సామాన్యంగా క్రైస్తవుడిగా ఉండడం కాదు, సాధారణంగా జీవించడం కోసం ఆ నిబంధన. చదువు, మళ్ళా చదువు. ఏం చేయబోతున్నాడు? ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడనైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఎవరైనా విన్నారా? వ్యాధి లేదు, వ్యాధి లేమి లేదని ఎక్కడైనా విన్నారా? మన నుంచి వినబోతుంది లోకము. హల్లెలూయా. దీన్ని ఏమంటున్నాడు? నిబంధన. ఎక్కడ వినమని చేస్తారు? అందరూ చేసేది చేస్తే, అందరూ చేసేది చేస్తే రోగం, ఎయిడ్స్లు పోతున్నాయి, క్యాన్సర్లు పోతున్నాయి, రోగాలు పోతున్నాయి, గెడ్డలు పోతున్నాయి, దయ్యాలు పోతున్నాయి. అందరూ చేసేదే. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఈ కార్యాలు చేస్తారు. కానీ అంతకంటే గొప్పదని అసలు వ్యాధి లేమి రాకుండానా? ఇదేంటిది అసలు? చదువమ్మా, నిబంధన చదువు. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. ఆగండి, ఎక్కడ చేస్తాడు? లోపల బయట? అందరి ముందు, అందరి ఎదుట చేస్తాడంట. ఇప్పుడు దాకా అందరి ఎదుట జరగలేదు. అందరి ఎదుట గొప్ప
గొప్ప కార్యము జరగాలంట, చిన్న చిన్ని కార్యాలు కాదు. ఇప్పుడు వాక్యం వింటున్నా ఒక్కడిలో కూడా లేమి వ్యాధి ఉండకూడదు. హల్లెలూయా. దేవుడు చేస్తానంటున్నాడు. ఎక్కడ జరగలేదు ఇలాగా. గాడ్ వాంట్ టు డూ ఇట్. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యము చూచెదరు. ఏం చేస్తారంట? నీవెక్కడైతే ఉన్నావో ఈ పట్టణంలో, ఏరియాలో, ఎక్కడెక్కడైతే అవమానం పొందావో, ఎక్కడెక్కడైతే అప్పులు చేసావో, ఎక్కడెక్కడైతే నీకు కష్టాలు వచ్చాయో, ఏ హాస్పిటల్ అయితే తిరిగాయో అక్కడంతా నీకు ఘనత రాబోతుంది. హల్లెలూయా. ఎవరైతే నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు ఏమొచ్చింది? వాళ్ళందరి నోర్లు మూయబడుతున్నాయి. హల్లెలూయా. దేవుడు సైలెంట్ గా బ్లెస్ చేయడు నిన్ను, అందరు ఎదురుగుండా బ్లెస్ చేస్తాడు నిన్ను. హల్లెలూయా. God is not a silent blesser. He will not bless you underground. No. He will not bless you underground. కొండ మీద తీసుకొచ్చి బ్లెస్ చేస్తాడు నిన్ను. హల్లెలూయా. అందరి ఎదుట. చదువమ్మా. పబ్లిక్ హానర్. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోవునది భయంకరమైనది. ఎలాంటిదంట? భయంకరమైనదంట. అంటే ఏంటి? నీ దరిద్రం సంచులుగా మారబోతుంది. హల్లెలూయా. పక్కన చెప్పు, నీ దరిద్రం సంచిగా మారబోతుందనండి. నీ అనారోగ్యం జీవంగా మారబోతుందనండి. yes, power will come to your body. ఇలా నడిచేవాడివి ఇలా పట్టుకొని ఆ గేట్ని ఎలాగంటే ఊడొచ్చేస్తుందా? తాళం వేసాం కదా, ఎంత బలవంతుడువా? అయ్యా, ఎక్కడి నుంచి వచ్చిందిరా ఎంత బలం నీకు? యెహోవా నిబంధన అంటే ఇలాగే ఉంటుంది. హల్లెలూయా. నిబంధన, ద కోవెనెంట్ సెపరేట్స్ యు. నిబంధన ఎందుకు చేశాడు దేవుడు? నిన్ను జనముల నుంచి వేరుపరచడానికి. అందరి ముందు బ్లెస్ చేస్తాడు, చాటును బ్లెస్ చేస్తాడా? యు నీడ్ టు బి ప్యాషనేట్ పీపుల్. గాడ్ వాంట్ టు డిఫరెన్షియేట్ యు. నీ సేవ చేయాలా? యు నీడ్ టు ప్రీచ్ ద గాస్పెల్. నువ్వు సేవ చేయడం మొదలు పెట్టాలి. ప్రీచ్ ఇట్. అధికారం వస్తేనే చేస్తాను, నాకు ఏదైనా అవకాశం ఉంటేనే చేస్తాను. నో, నువ్వు మొదలుపెట్టు. ఉన్న చోట ఉన్న పాలంగా నీ ఇంట్లో ఉండే వాళ్ళకి చెప్పు, ఇంట్లో పనులకు చెప్పు. ఎవరైనా ఇంట్లో పనులకు చెప్పారా? వంటోళ్ళకి చెప్పారా? చెప్పాలా? ఆ పని చేయ అంటున్నాం వెళ్ళిపా కాదు. సువార్త చెప్పాలా, డ్రైవర్కి చెప్పాలా, పేదోళ్ళకి చెప్పాలా, కనపడ్డోళ్ళకి అలా అలవాటు చేసుకోవాలండి. సువార్త మనస్సు, సువార్త మనస్సు అనండి. ఎందుకంటే మనం మనుషులను పట్టు జాలరులు, నీ వలలో పడనోడు ఉండడు. హల్లెలూయా. యు నీడ్ టు నో ద గ్లోరీ ఆఫ్ గాడ్. నిర్గమకాండము 33 అధ్యాయము 14 నుంచి 16. నిర్గమకాండము 33 అధ్యాయము 14 నుంచి 16. ఎక్సోడస్ చాప్టర్ 33 వర్స్ 14 to 16. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగచేసేదను అనగా, మోషే, నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకుము. నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుము అని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఆయన సన్నిధి ఏం చేస్తదంట? భూమి మీద సమస్త ప్రజలలో నుంచి ఎవరితో అయితే ఉన్నాడో వాళ్ళు ఏమవుతారంట? ప్రత్యేకింపబడతారంట. హల్లెలూయా. So the covenant of God brings his presence, and his presence separates you and makes you peculiar among all the other population on the earth. దేవుని యొక్క సన్నిధి నిన్ను ప్రజలందరిలోంచి ఏం చేస్తుందంట? ప్రత్యేకింపబడుతుందంట. అందరిలాగా అందరికీ నీకు డిఫరెన్స్ ఏంటి? ప్రత్యేకత ఉండాలా లేదా? ఎస్, ప్రత్యేకత అనండి. ఎస్. దేవుని నమ్ముకున్నందుకు మాకు తేడా ఉండాలని ఎంతమంది అనుకుంటారు? ప్రత్యేకత ఉండాలని. అంటే భూమి మీద అందరూ ఒక బ్యాచ్, యేసయ్యను నమ్ముకున్న వాళ్ళంతా ఒక బ్యాచ్. హల్లెలూయా. నీ ఐశ్వర్యము, నీ ఆరోగ్యము, నీ శక్తి అలా ఉండాలి. హల్లెలూయా. నజరేయుడైన యేసయ్య, మేము ఆశీర్వదిస్తున్నాము, ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాము. ఐ క్యాన్సిల్ ద కర్స్, ఐ క్యాన్సిల్ ఇట్ లార్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. నీ రక్తము ద్వారా మేము మాట్లాడిన ప్రతి వ్యతిరేకమైన శాపమును, ఎందుకంటే మా శాపాలతో మేము యుద్ధం చేసుకోము. we don't want to fight our curses. we are tired, Lord Jesus, forgive us, forgive us, Lord, we are tired of our curses. మా శాపాలతో మేమే యుద్ధం చేసుకొని అలసిపోయామయ్యా. ఇక మేము యుద్ధము చేయము. ఈ నాలుగు నుంచి ఆశీర్వాదాన్ని పలుకుతాము. we will only release a blessing, we will only release a blessing. yes, I bless myself. నన్ను నేను ఆశీర్వదించుకుంటున్నాను, నా బిడ్డలను ఆశీర్వదిస్తున్నాను అయ్యా, నా తల్లిదండ్రులను ఆశీర్వదిస్తున్నాను, మా అత్తగారిని ఆశీర్వదిస్తున్నాను, నా భర్త నన్ను విడిచిపెట్టాడు అయినప్పటికీ ఆశీర్వదిస్తున్నాను, నా భార్య విడిచిపోయింది అయినప్పటికీ ఆశీర్వదిస్తున్నాను, నన్ను మోసం చేశారు వ్యాపారంలో అయినప్పటికీ ఆశీర్వదిస్తున్నాను. ఐ బ్లెస్ ఎవ్రీవన్, ఐ క్యాన్సిల్. ప్రతి ఒక్కరి మీద నేను విడుదల చేసిన శాపాన్ని కొట్టివేస్తున్నాను. నజరేయుడైన యేసు నామమున నేను నా నోటితో విడుదల చేసిన ప్రతి శాపాన్ని కొట్టివేస్తున్నాను. నేను ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను. ఐ రిలీజ్ బ్లెస్సింగ్, ఐ రిలీజ్ బ్లెస్సింగ్, I release blessing, I release blessing, I release blessing. I will separate myself to be a blessing. అయ్యా, ఈ రోజు నా నాలుకను కేవలము ఆశీర్వాదము కోసమే మారుతాను. I will use my tongue only for blessing. Come on, great things are happening,
గ్రేట్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ టుడే. ఈ రోజు పరలోక సమూహము వస్తుంది మీ దగ్గరికి. ఈ రోజు ఎలాగైతే ఆశీర్వాదంలోంచి, అబ్రహాములోంచి, దావీదులోంచి, యేసయ్యలోంచి దేవుని రాజ్యం వచ్చిందో, ఈ రోజు ఈ ఆశీర్వాదము దేవుని రాజ్యం తీసుకొస్తుంది నీకు. ఎస్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్. అవును, ఈ దర్శనము నెరవేరాలా. ఎస్ మై లార్డ్, వి రిలీజ్ ఇట్, వి రిలీజ్ ఇట్, వి ప్రాఫెసైజ్ ఇట్, వి స్పీక్ ఇట్ అవుట్, వి స్పీక్ ఇట్ అవుట్. అవును ప్రభువా, నాలుగుతో మేము ప్రవచిస్తున్నాము, మేము ప్రవచిస్తున్నాము, మేము ప్రవచిస్తున్నాము. అవును, మేమెన్నడూ ఇక శాపము రాకుండాట్లు మా నాలుకను పవిత్రపరచు అయ్యా. నేను ఆడిన ప్రతి మాటను కొట్టివేస్తున్నాను. వి రిలీజ్ బ్లెస్సింగ్ 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 బ్లెస్సింగ్. ఎస్, ఆశీర్వాదమే నాలుగు నుంచి రావాలా. నా శత్రువుల మీద కూడా ప్రభువా ఇదిగో ద్వేషము రాకూడదు. ఎస్ మై లార్డ్. అయ్యా, ఏ నోవా అయితే ఇలా చేశాడో నేను అలా చేయకూడదయ్యా. ఇది నాకు నువ్వు నేను నేర్చుకోవడం కోసమే నువ్వు ఈ బైబిల్ని ఇచ్చావు. ద బైబిల్ ఈజ్ యూజ్ ఫర్ కరెక్షన్, ఫర్ రిప్రూఫ్, ఓ లార్డ్, సో దట్ ఐ కెన్ లెర్న్ రైచియస్నెస్, ఓ లార్డ్. అయ్యా, నీ నీతి నేను తెలుసుకున్నట్లు ఇదిగో ప్రభువా నీ బైబిల్ని వాడినట్లు ఈ రోజు నీ బైబిల్ నుంచి నాకు నేర్పించావు. ఎస్ మై లార్డ్, టీచ్ ఇట్, టీచ్ ఇట్, టీచ్ ఇట్, టీచ్ ఇట్. ఎస్ లార్డ్, కేవలం ఆశీర్వాదము. ఐ ఓన్లీ రిలీజ్ బ్లెస్సింగ్ ఫ్రమ్ మై టంగ్. ఎస్, దట్ ఈస్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నా నాలుక నుంచి ఇదిగో నేను ఆశీర్వాదాన్ని పలుకుతాను. నా బిడ్డలకు కూడా నేర్పిస్తాను. తప్పు అలా అనకూడదు, ఆశీర్వాదాన్ని పలకాల. ఐ విల్ టీచ్ దెం హౌ టు రిలీజ్ ఎ బ్లెస్సింగ్. ఐ విల్ టీచ్ దెం హౌ టు రిలీజ్ ఎ బ్లెస్సింగ్. అబ్రహాము తన పిల్లలకి నేర్పిస్తాడంట ఎలాగ నాలుగుతో ఆశీర్వాదం పలకాలో. ఇస్సాకు ఆశీర్వాదం పలికాడు, యాకోబు ఆశీర్వాదం పలికాడు. తరతరములు నీ బిడ్డలకు ఆశీర్వాదాన్ని నేర్పించాలా. ఎస్, నువ్వు నేర్చుకోవడం మాత్రమే కాదు. అయ్యా, నన్ను నేను ఆశీర్వదించుకో ఈరోజు, నిన్ను నువ్వు ఆశీర్వదించుకో, నీ బిడ్డలను ఆశీర్వదించు ఈరోజు. రిలీజ్ అ బ్లెస్సింగ్, రిలీజ్ అ బ్లెస్సింగ్, రిలీజ్ అ బ్లెస్సింగ్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరూ 3 సార్లు ఆమేన్ అనండి. నా పేరు వెంకటరామచంద్ర ప్రసాద్. నాకు 11 సంవత్సరాల నుంచి కడుపు నొప్పి తట్టుకోలేక ఒకసారి